భారతదేశ చారిత్రక సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయోధ్య రామ మందిరం. ఈ రామ మందిరం తిరిగి 500 సంవత్సరాల తర్వాత జనవరి 2024 22వ తేదీన ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు అయోధ్యలో బాలరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుందని గంజం పెంచల ప్రసాద్ అన్నారు. ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం మొత్తం విశ్వ హిందూ పరిషత్తు శ్రీరామ క్షేత్ర తీర్థ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరుగుతుందని, అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలను ఇంటింటికి పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని కామాక్ షికాలనీలో మండలాధ్యక్షులు గండి రఘురామయ్య, కృష్ణారెడ్డి మరియు నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి అక్షంతలు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కామాక్షికాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ చారిత్రక సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయోధ్య రామ మందిరం. ఈ అయోధ్య రామ మందిరం దాదాపు 500 సంవత్సరాల తర్వాత 2024 జనవరి 22వ తేదీన ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు అయోధ్యలో బాలరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. ఈ కార్యక్రమం మొత్తం కూడా విశ్వ హిందూ పరిషత్తు శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంది. భారతదేశంలో ఒక కన్న కొడుకు, ఒక భర్త, ఒక అన్న, ఒక రాజు ఏ విధంగా అయితే ఈ సమాజం పట్ల ఒక బాధ్యతగా, ఒక ఆదర్శవంతంగా ఉండాలనుకునే దానికి ప్రత్యేక శ్రీరామచంద్రుల వారు. ఈ శ్రీరామచంద్రుల వారిని దాదాపుగా భారతదేశ వ్యాప్తంగా కూడా అన్ని మతాల వారు, అన్ని కులాల వారు ఆయన్ని భగవంతునిగా, తమ ఇంట్లో ఒక మనిషిగా, ఒక పెద్దగా భావించే ఒక సాంస్కృతిక పరిస్థితి భారతదేశంలో ఉన్నది. ఏదైతే భారతదేశంలో ఆనాడు తానిష సంస్థానం నుంచి ముత్యాల తరంబరాలు వెళ్ళినప్పటి నుంచి, అదేవిధంగా కబీర్ దాస్ గారు శ్రీరాముల వారిని ఆరాధించినటువంటి వైనం కావచ్చు, ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వం అనే దానికి తరతరాలుగా ఈ దేశంలో అన్ని మతాల వారు కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ హిందుత్వాన్ని బలపరుస్తూ జరుగుతూ ఉంది. ఈ భారతదేశంలో హిందుత్వం అనేది ఒక మతం కాదు, ఒక జీవన విధానం అని చెప్పి తెలియజేయడం కోసంగా ఈరోజు విశ్వ హిందూ పరిషత్తు శ్రీరామ తీర్థ ట్రస్టు ద్వారా భారతదేశ వ్యాప్తంగా కూడా అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షంతల్ని ఇంటింటికి పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగరపాలక పంచాయతీ పరిధిలోని కామాక్షితాయి కాలనీ ప్రాంతంలో ఈరోజు మండల అధ్యక్షులు గండి రఘురామయ్య గారు, పెజ్జాయ కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు కాదరభాష గారు, ఉపాధ్యక్షులు కాసిం గారు, అదేవిధంగా యువమోర్చా నాయకులు శ్రీధరు, అదేవిధంగా జొన్నవాడ ప్రాంతానికి చెందిన ఈ కామాక్షి కాలనీ ప్రాంతానికి చెందినటువంటి పొమ్మిది హరికృష్ణ, అదేవిధంగా ఆరూరు మస్తానే గారు, ఆరూరు వెంకటేశ్వర గారు, ఇలా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంటింటికి కూడా భారతదేశం మొత్తం ఈ అక్షంతలను పంచడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ అక్షంతలను పంచడంలో ఒక ఉద్దేశం ఏంటంటే 22వ తారీఖున ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అయోధ్యలో బాలరాముని యొక్క విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. ఆ సమయంలో ప్రజలందరూ కూడా ఈ టీవీల ముందు కూర్చొని ఆ కార్యక్రమాన్ని తిలకించాలని, అదేవిధంగా వారి శిరస్సు పైన అక్షంతలు ధరించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఆ రోజు సాయంకాలం 5 గంటలకి భారతదేశంలో ఉన్నటువంటి కులాలకి, మతాలకి అతీతంగా ప్రతి ఒక్క ఇంటి ముందు కూడా ఒక 5 దీపాలను వెలిగించి, ఏదైతే 500 సంవత్సరాల భారతీయులందరి కళ అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఒక మన సంఘీభావన తెలియజేయడంగా మేము కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ అక్షంతల్ని దేవుడు గదిలో పెట్టుకొని ఎప్పుడైనా సరే మీ ఇంట్లో బిడ్డల వివాహాలు కావచ్చు, పుట్టినరోజులు కావచ్చు, ఇతరత్ర ఏ శుభకార్యాలు జరిగినప్పుడు కూడా వీటిని శిరస్సు పైన జరిగితే మంచి జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా 22వ తారీఖున ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, జై శ్రీరామ్, జై శ్రీరామ్.